Welcome to my channel Kubera. Please like, share, subscribe my channel. Watch till end the video. Don't skip the video. It is a very interesting topic today. IPO. IPO is initial public offering where the companies will be pooling the funds from the public. సో న్యూ కంపెనీస్ ఏవైతే స్టార్ట్ అవుతాయో ఒక 5 years తర్వాత వాళ్ళకి ఏదైతే ఎక్స్పాన్షన్ కావాలనుకుంటారో అప్పుడు ఐపీఓకి వెళ్తే ఏ కంపెనీ అయినా ఐపీఓకి వెళ్తుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. సో వాళ్ళకి ఎక్స్పాన్షన్ కోసం లేకుండా మెషినరీ పర్చేస్ అలాంటి దానికి పబ్లిక్ నుంచి మనీని పూల్ చేసి అక్కడ లిస్ట్ అవుతాయి. సో లిస్టింగ్ కన్నా ముందు అది పర్మిషన్స్ తీసుకుంటుంది సెబీ నుంచి. ఇంకా అట్ ది సేమ్ టైం ఎన్ఎస్సి బిఎస్సి ఫస్ట్ డ్రాఫ్ట్ ఎక్కడ చేయాలి, ఎన్ఎస్సి బిఎస్సిలో చేసిన తర్వాత అక్కడ అదే టైంకి అవి లిస్టింగ్కి వెళ్తాయి. సో లిస్టింగ్కి వెళ్ళే ముందు అవి ఏమేమి సబ్మిట్ చేస్తాయి, లాస్ట్ 5 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తుంది. కాకుంటే మనకి 3 years వరకే వెబ్సైట్లలో అవైలబుల్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్, ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉంటుందో, ప్రాఫిట్ వచ్చిందా, ఎట్లుంది కండిషన్. సో మనం ఏదైతే ఐపీఓ చూస్ చేసుకోవాలనుకుంటామో అది మనకి ఎట్లుండాలంటే మంచిగా ప్రాఫిట్ ఇచ్చి ఉండాలి, మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి ప్రీవియస్గా. సో లీడర్షిప్ కూడా మంచిగా ఉండాలి దాని లోపల. సో అట్ ది సేమ్ టైం మనకు ఆల్వేస్ గుడ్ కంపెనీ అయి ఉండాలి. సో గుడ్ కంపెనీలోనే ప్రజలు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అవి చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత సో ఐపీఓ మెయిన్గా మనకి ఎందుకు కొనాలి అంటే, ఎందుకు మనం బిడ్ చేయాలి అంటే, సో ఓపెనింగ్ మంచి ప్రాఫిట్ ఇస్తే ఐపీఓ ఒకవేళ మనకి అలాట్ అయితే. సో అలాట్మెంట్ కోసం ఫస్ట్ ఒక ఐపీఓ అప్లై చేయాలంటే మనకి ఏమేమి కావాలి, 1 డీమ్యాట్ అకౌంట్, 2 పాన్ కార్డ్. ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ట్రేడింగ్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళు డే 1 అమ్మాలనుకుంటే ట్రేడింగ్ అకౌంట్ కూడా ఉండాలి. సో ప్రస్తుతానికైతే పాన్ కార్డ్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దాని నుంచే డబ్బులు కట్ అవుతాయి కాబట్టి. సో ఇనిషియల్గా ఒక లాట్ అలాట్ చేయాలంటే మినిమం 15,000 రూపీస్ ఉండాలి. సో లాస్ట్ ఇయర్ 2023లో దాదాపుగా 233 ఐపీఓస్ వచ్చినాయి. దాంట్లో చాలా వరకు 100% ఇచ్చినాయి, 200% రిటర్న్ ఇచ్చినాయి ఓన్లీ 15 to 20 days మధ్యలో. సో లీస్ట్ అయిన ఐపీఓస్లో టాటా ఐపీఓ లాస్ట్ టైం మంచి రిటర్న్ ఇచ్చింది, దాదాపు 150% రిటర్న్ ఇచ్చింది టాటా ఐపీఓ. సో మనం దాని ఇష్యూ ప్రైస్ యాక్చువల్గా దాని ఓపెనింగ్ డేట్ వచ్చేసి November 22, 2023. లిస్టింగ్ వచ్చిందేమో November 30. సో ఇష్యూ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. సో 15,000కి 30 అలాట్ చేసారు. సో ఇట్లా ఏదైనా సరే ఇదనే కాదు, ఇంకా మీరు చూసుకుంటే చూడండి ఇవన్నీ ఐపీఓస్, ఇవన్నీ ఈ నుంచి తీసుకుంటే మొత్తం ఇవన్నీ దాదాపు 233 కంపెనీస్ ఐపీఓస్ వచ్చినాయి. చూడండి జేఎస్డబ్ల్యూ ఇన్ఫా, ఇది దాదాపు 119కి ఇష్యూ ప్రైస్, కాకుంటే ఇది ఓపెనింగ్ 300+ పోయింది. అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ కబుల్, ఇది కూడా అంతే సేమ్ 1035కి ఇష్యూ ప్రైస్ ఉంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా హై వచ్చేసి 1800 దాకా పోయింది. అలాగే చాలా ఉన్నాయి. సో ఏదైతే 300 ఈ ఫ్లై స్టూడియోస్ అయితే 300, బెస్ట్లీ ఫ్లై స్టూడియోస్ అయితే దాదాపు 300-400% దాకా వెళ్ళింది. ఇష్యూ ప్రైస్ 97 ఉండే కానీ అది 400+ వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 300% ప్రాఫిట్ వచ్చింది ఏదైతే 15-20 డేస్లో. కానీ అలాట్ కావాలి, మెయిన్గా అలాట్ అయ్యేది ఎలా, అది మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు. సో అలాట్మెంట్కి ఏం చేస్తే అలాట్ అవుతుంది, ఒకటేసారి 100 కానీ 10 కానీ 15 కానీ అట్లా
వేస్తే మ్యాక్సిమం రావు అలాట్మెంట్కి. సో బిడ్డింగ్ వచ్చేసి ఓన్లీ 1 లాట్ 2 లాట్ వేయాలి. అట్లయితేనే ఎక్కువ శాతం పిక్ చేసుకుంటాం కంపెనీస్. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మనము 10 లాట్స్ 15 లాట్స్ వేస్తే వాళ్ళు అనుకుంటారు ఎట్లయినా వీళ్ళు ప్రాఫిట్లో తీసేస్తారు కాబట్టి సో ఉంచరు అనే వాళ్ళకి క్లియర్. ఎప్పుడైనా సరే ఇది ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఇంటి నుంచి ఒక డిమాట్ అకౌంట్ నుంచి ఒక లాట్ కానీ 2 లాట్ కానీ అప్లై చేస్తే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ సపోజ్ మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, సో 10 అకౌంట్లు, 10 పాన్ కార్డులు, 10 డిమాట్ల అకౌంట్లు ఉండాలి. సో ఈచ్ పర్సన్ ఒకటి కాకుండా 2 అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీకు 10 లాట్లు వచ్చినట్టు. సో లాట్కి మీకు బేస్డ్ ఆన్ ది వాల్యూ అవి డివైడ్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు ఇది లీస్ట్ కాకముందు గ్రే మార్కెట్లో కూడా ఇది ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడింగ్లో చూడండి, ఇప్పుడు చూడండి ఈఎంఎం ఫోర్స్ ఆటోటెక్ చూడండి, అది దాని ప్రైస్ వచ్చేసి ఇష్యూ ప్రైస్ వచ్చేసి 98 ఉంది. సో అసలే గ్రే మార్కెట్లో దాని ప్రైస్ వచ్చేసి 208 ఉంది. సో ఒక్క నిమిషం, 208. సో మీరు చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ కర్సర్ ఉంది కదా, ఇది 208. సో లిస్టింగ్ అప్పుడే 112%కి లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఈ ఈఎంఎం ఫోర్స్. సో దీని క్లోజింగ్ వచ్చేసి 25th ఏప్రిల్, అంటే రేపు క్లోజింగ్. సో లిస్టింగ్ వచ్చేసి 30 రోజులు లిస్ట్ అవుతుంది. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే అబ్జర్వ్ చేయండి. సో మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ 30 తర్వాత ఇది ఎంతవరకు లిస్ట్ అవుతుందో. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను మంచి ఐపీఎస్ వస్తే. సో అయినా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో అడ్వైస్ తీసుకొని అప్లై చేయండి. సో ఇది చాలా మంచి ఐపీఎస్ ఉన్నాయి. సో ఇంకా ఐపీఎస్ వస్తాయి. లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నారా 233 ఐపీఎస్ ఒక్క సంవత్సరంలో. స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీస్ వస్తుంటాయి. సో దాంట్లో బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకొని అప్లై చేసుకుంటే 1-2 లాట్ల కన్నా ఎక్కువ అప్లై చేయొద్దు. 1-2 లాట్ల కన్నా ఎక్కువ అప్లై చేస్తే రావు, మ్యాక్సిమం రావు. సో 1-2 అప్లై చేస్తేనే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆశపడి 10-15 అప్లై చేస్తే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి వచ్చాయి. సో ఈరోజు ఓవరాల్గా నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్లస్లో క్లోజ్ అయినాయి ఈరోజు మార్కెట్. ఈరోజు కొంచెం పర్లేదు, బాగానే ఉంది మార్కెట్. సో ఆల్ ది స్టాక్స్ ఆర్ పాజిటివ్గా ఉన్నాయి. సో చెప్పాను కదండి, టిల్ జూలై వరకు మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. 1-2 రోజులు మార్కెట్ పడుతుంది కానీ సో అప్ ట్రెండ్లో ఉంటుంది. సో ప్లీజ్ కీప్ ఇన్వెస్టింగ్. సో రికరింగ్లో ఇన్వెస్ట్ చేయండి, అది మీకు ప్లస్ అవుతుంది. గుడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో మనము డే బిఫోర్ ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నామంటే, 1 ఫైనాన్షియల్ సెక్టర్ చెప్పుకున్నాం, 2 నిఫ్టీ 80 చెప్పుకున్నాం, 3 ఆయిల్ అండ్ గ్యాస్ గురించి చెప్పినాం. ఈ 3 సెక్టర్స్ గురించి మనం లాస్ట్ 3 డేస్ నుంచి మాట్లాడుతున్నాం. సో రేపు ఇంకో 4వ సెక్టర్ గురించి రేపు మాట్లాడతాం. కానీ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. సో చాలా కంపెనీస్ కూడా, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో చాలా పాజిటివ్గా రిటర్న్స్ ఇస్తున్నాయి. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే మనం ఈ 3 సెక్టార్లలో దాదాపు ఈ 3 సెక్టార్లు కలిపి 50% అబోవ్ ఇంతవరకు వెయిటేజ్ ఉన్నాయి. సో దాంట్లో మళ్ళీ ఇండివిజువల్గా వచ్చేసరికి హెచ్డిఎఫ్సి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, మళ్ళీ రిలయన్స్ కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంది స్టాక్స్లో. సో ఇవి చూసుకొని అప్లై చేయాలి ఎప్పుడైనా సరే. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసుకోవాలి, గ్రాఫ్ కంపల్సరీ. మనకి చార్ట్ అన్ని చెప్పేస్తుంది. చార్ట్తోనే మొత్తం అంతా మనకు అర్థమవుతుంది. సో ప్రైస్ యాక్షన్, సో స్టాక్ ఎట్లా ఉందనేది మొత్తం చార్ట్లో కనపడిపోతుంది. సో ప్లీజ్ రీడ్ మోర్ చార్ట్స్. ఐ సజెస్ట్ హూ వాంట్ టు లెర్న్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ప్లీజ్ రీడ్ చార్ట్స్ ఎంత బాగా రీడ్ చేయడానికి వస్తుందో
అలాగే టెక్నికల్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఏ క్యాండిల్ ఎట్లా పోతుంది, ఏ క్యాండిల్ ఏంది అనేది నేర్చుకోవాలి. సో అట్లయితేనే సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయగలుగుతాం ఫ్యూచర్లో. ఆప్షన్స్ ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రం వెళ్ళకండి. ఎవరైతే 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదో అనవసరంగా చేతులు కాల్చుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఓన్లీ టు ఇన్వెస్ట్ రికరింగ్ ఇన్ equity market. Thank you. Please subscribe my channel Kubera. Like, share and subscribe. Jai Hind.